హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాగుల చవితి రోజు గుడికి తీసుకెళ్లే ప్రసాదాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎటువంటి హడావులు లేకుండా చాలా సింపుల్గా తక్కువ టైంలోనే మనం ఈ ప్రసాదాలని ప్రిపేర్ చేసుకోవచ్చండి. 1 గ్లాస్ కొర్రల్ని తీసుకొని ముందు రోజు నైట్ మొత్తం నానబెట్టుకొని జల్లెడతో వాటర్ అన్నీ వడగట్టుకొని వాటర్ అన్నీ పోయాక ఒక క్లాత్ మీద కొర్రల్ని వేసి ఇలా స్ప్రెడ్ చేసి తడంతా పోయే వరకు పక్కన ఉంచండి. అలాగే 1 గ్లాస్ రైస్ని కూడా నైట్ మొత్తం రైస్ని నానబెట్టుకొని జల్లెడతో వాటర్ అన్నీ పోయేలాగా వడకట్టుకొని ఒక క్లాత్ మీద రైస్ని వేసి తడిపోయేంత వరకు పక్కన ఉంచండి. తడంతా పోయాక మిక్సీ జార్లో కొర్రల్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని జల్లెడతో మెత్తటి పిండి మాత్రమే వచ్చేలాగా తీసుకోండి. పిండిని ఇలా గట్టిగా ఒత్తుకొని పొడి బారకుండా ఉండడం కోసం ఒక క్లాత్ కానీ మూతను కానీ పెట్టి పక్కన ఉంచండి. అదే మిక్సీ జార్లో తడి ఆరిన రైసు 3 ఇలాచీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని కూడా జల్లెడ పట్టుకొని మెత్తటి పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని ఒక క్లాత్ని కప్పి పక్కన ఉంచండి. స్టవ్ పై కళాయిలో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరిని వేసి ఫ్రై చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్లో 1/2 గ్లాస్ బెల్లం, కొద్దిగా వాటర్ పోసి బెల్లం అంతా కరిగేలాగా కలుపుకొని మనం కొర్రల చలిమిడి ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి 1/2 గ్లాస్ బెల్లం సరిపోతుందండి. ఇందులోనే 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసి కలుపుకొని లైట్గా తీగపాకం అనేది వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కొర్రపిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలనేవి లేకుండా కలుపుకొని మనం తీసుకున్న 1 గ్లాస్ కొర్రలకి 1/2 గ్లాస్ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోయిందండి. 1 టీ స్పూన్ నెయ్యిని వేసి నెయ్యి మొత్తం చలిమిడికి పట్టేలాగా ఒకసారి కలుపుకొని డిష్ అవుట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన కొర్ర చలిమిడి రెడీ. స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్లో 3/4 గ్లాస్ బెల్లంని వేసి కొద్దిగా వాటర్ పోసి కలుపుకుంటూ బెల్లం అనేది కరిగి తీగపాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి 1 టీ స్పూన్ నువ్వులు, మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా వేసి ఒకసారి కలుపుకొని బియ్యపిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకొని కొబ్బరి, నువ్వులు అలాంటివి ఏమైనా వేసుకోవాలనుకుంటే ఈ బియ్యపిండి చలిమిడిలోనే వేసుకోవాలండి. 1 టీ స్పూన్ నెయ్యిని వేసి నెయ్యి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని డిష్ అవుట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన బియ్యపిండి చలిమిడి రెడీ. రేపు టెంపుల్కి వెళ్తామనగా ముందు రోజే ఉదయం నానబెట్టుకొని వాటర్ అన్నీ తీసేసి ఓవర్ నైట్ ఒక క్లాత్లో సజ్జల్ని వేసి గట్టిగా మూట కట్టి ఒక గిన్నెలో పెట్టి క్లోజ్ చేయండి. వింటర్ సీజన్ కదండి, కొంచెమే మొలకలు వచ్చాయి. మొలకలు అనేవి వచ్చినా రాకపోయినా సరే ఇలా చేసుకున్న సజ్జల్ని కంపల్సరీ టెంపుల్కి తీసుకెళ్ళాలండి. ఇది అందరికీ తెలిసిందే. 1 అవర్ ముందు నానబెట్టుకొని వాటర్ తీసేసిన వడపప్పు. అంతేనండి, నాగుల చవితి రోజు కంపల్సరీ తీసుకెళ్ళే వెరీ సింపుల్ ప్రసాదాలు రెడీ. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.